హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను, సపోర్టింగ్గాను మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడం నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యారలైన్ డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. డీమాన్తో స్టెఫెన్తో నేను ఈరోజు మార్నింగ్ మిస్టర్ గ్రిల్కి వెళ్ళాను. అయితే అక్కడికి క్యాథరిన్ వచ్చింది. క్యాథరిన్ మీ ఇద్దరికి ఒక మెసేజ్ చెప్పమంది. అదేంటంటే మీ ఇద్దరు మూన్ స్టోన్ తీసుకుని ఈరోజు నైట్ మస్కరేడ్ బాల్ పార్టీకి రావాలి, లేదంటే ఈ ఊర్లో వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పింది అని క్యారలైన్ స్టెఫెన్తో డీమాన్తో అంటుంది. స్టిఫెను డీమాను ఈరోజు పార్టీలో క్యాథరిన్ని ఎలాగైనా చంపేయాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటారు. ఎలీనా, జెర్మీ ఇద్దరు మ్యాథ్ సహాయంతో జన్నాని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తారు. జెర్మీ ఎలీనా దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మనం క్యాథరిన్ ఏం చేయబోతున్నాం అని అడుగుతాడు. దానికి ఎలీనా, క్యాథరిన్ మనం ఏమి చేయడం లేదు, తనకి దూరంగా ఉండడమే మనకు మంచిది. తను స్టిఫెను నేను విడిపోవాలనుకుంది, మేమిద్దరం దూరంగా ఉంటున్నాము, కాబట్టి మనం ఇక క్యాథరిన్ జోలు తీయొద్దు అని అంటుంది. తరువాత జెర్మీ అక్కడ నుంచి నేను కాస్త పని ఉంది బయటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. క్యాథరిన్ నైట్ పార్టీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయితే తన దగ్గరికి లూసీ అనే మంత్రగత్తె వస్తుంది. లూసీని చూసి క్యాథరిన్ చాలా కాలమైందే నేను చూసి అని అంటుంది. దానికి లూసీ, అవును క్యాథరిన్, నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి నేను తిరిగి నీకు సహాయం చేయడానికి వచ్చాను అని అంటుంది. క్యాథరిన్ లూసీతో, నాకు తెలుసు డీమాన్ అండ్ స్టెఫెను అంత ఈజీగా నాకు ఆ మూన్ స్టోన్ ఎవరు, ఏ గొడవ లేకుండా, కాబట్టి ఈరోజు నువ్వు నాకు సహాయం చేసి ఆ మూన్ స్టోన్ నాకు తిరిగి వచ్చేలాగా చేయాలి అని అంటుంది. దానికి లూసీ కూడా తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అని అంటుంది. బోని డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. తను వచ్చేసరికి డీమాను, స్టెఫెను, సాల్స్మ్యాను, జెర్మీ అలానే క్యారలైను క్యాథరిన్ని ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. సాల్స్మ్యాను తన దగ్గర ఉన్న వెపన్స్ని ఎలా యూజ్ చేయాలో అందరికీ చూపిస్తూ ఉంటాడు. స్టెఫెను బోనీతో, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఈరోజు నైట్ మనం క్యాథరిన్ని చంపైపోతున్నాము. క్యాథరిన్ చంపడానికి మా ఒక్కల వల్లే కాదు, నీ మంత్రశక్తులు కూడా మాకు తోడైతేనే తనని చంపగలుగుతాము అని అంటాడు. దానికి బోని, నేను ఈ పని చేస్తాను కానీ ఎవ్వరికి ఎలాంటి హాని జరగకూడదు అని అంటుంది. తరువాత స్టిఫెను బోనీకి ఆ మూన్ స్టోన్ ఇచ్చి నీ దగ్గరే ఉంచమని అంటాడు. మ్యాథ్ ఎలీనాతో నేను ఈరోజు నైట్ లాక్వుడ్స్ అరేంజ్ చేసిన మస్కరేడ్ బాల్ పార్టీకి వెళ్తున్నాను అని చెప్తాడు. ఎలీనా అవునా అని, నేనైతే ఆ పార్టీకి రావడం లేదని చెప్తుంది. తరువాత మ్యాథ్ ఎలీనాతో నేను అక్కడికి వెళ్ళి ఒక పనిని పూర్తి చేయాలి అని అంటాడు. ఎలీనా అదేంటి అని అడుగుతుంది. కానీ మ్యాథ్ ఎలీనాకి అదేంటో చెప్పడు. స్టిఫెను సాల్స్మ్యాన్తో, నువ్వు మాతో పాటు రావద్దు, నువ్వు ఎలీనా వాళ్ళ ఇంట్లో ఎలీనా దగ్గర ఉండు, తన మీద ఒక కన్నేసుంచు, తన పార్టీకి రాకుండా అని అంటాడు. సాల్స్మ్యాన్ కూడా సరే అంటాడు. తరువాత స్టిఫెను అందరితో, మీరందరు రెడీగా ఉన్నారా, ఎవరైనా డ్రాప్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అని అంటాడు. దానికి జెర్మీ, నేను డ్రాప్ అవ్వను, జన్నాని తను హట్ చేసినందుకు నేను క్యాథరిన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అంటాడు. క్యారలైన్ కూడా తనను చంపింది కాబట్టి నేను కూడా తన మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అంటుంది. బోనీ కూడా నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటుంది. తరువాత అందరూ కలిసి పార్టీకి వెళ్తారు. లాక్వుడ్స్ వాళ్ళ ఇంట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ పార్టీకి వస్తారు. లూసీ అండ్ క్యాథరిన్ కూడా పార్టీకి వస్తారు. క్యాథరిన్ లోపలికి వెళ్తుంది. మ్యాథ్ క్యాథరిన్ చూసి ఎలీనా అనుకుని క్యాథరిన్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు పార్టీకి రానన్నావు, ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి క్యాథరిన్, నేను పార్టీ మిస్ అవ్వకూడదు అనుకున్నా, అందుకనే వచ్చాను అని చెప్తుంది. తర్వాత క్యాథరిన్ మ్యాథ్ కళ్ళలోకి చూసి తనని కంపైల్ చేస్తుంది. నువ్వు టైలర్తో గొడవ పడాలి, టైలర్ నిన్ను చంపేదాకా నువ్వు గొడవ ఆపకూడదు అని చెప్తుంది. మ్యాథ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టిఫెను డీమాను ఇద్దరు పార్టీలో క్యాథరిన్ కోసం వెతుకుతూ ఉంటారు. పార్టీ కోడ్ ఏంటంటే అందరూ కళ్ళకి మాస్క్ వేసుకోవాలి, కాబట్టి వాళ్ళకి మాస్క్లో క్యాథరిన్ ఎక్కడ ఉందో కనిపించదు. ప్లాన్ ఏంటంటే బోని ఒక రూమ్లో తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ రూమ్ని సీల్ చేయాలి, దానిలోకి క్యాథరిన్ని రప్పించాలి, తరువాత తనను అక్కడ చంపేయాలి, అది ప్లాన్. కాబట్టి జెర్మీ అండ్ బోని కలిసి ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్లోకి వెళ్తారు. తరువాత బోని తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ రూమ్ని సీల్ చేస్తుంది. జెర్మీ బోనీతో, మంత్రాలు చదవడం చాలా ఈజీ కదా అని అంటాడు. దానికి బోని, నీకు ఈ విషయాలు ఏమీ తెలియదా, మా పూర్వీకురాలైన ఎమిలీకి ఏం జరిగిందో అలానే మా అమ్మమ్మకి ఏం జరిగిందో అని అంటుంది. దానికి జెర్మీ, నాకు తెలియదని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు గనక మంత్రశక్తుల్ని ఎక్కువగా ఉపయోగిస్తే వీళ్ళు త్వరగా చనిపోతారని అర్థం. తర్వాత బోని జెర్మీతో, మనం స్టిఫెన్ అండ్ డీమాన్ దగ్గరికి వెళ్ళి రూమ్ రెడీ అయిందని చెప్దాము అని చెప్పి ఇద్దరు కలిసి రూమ్లో నుంచి బయటకు వస్తారు.
ఎలీనా జన్నాతో జెర్మీ ఎక్కడికి వెళ్ళాడు కనిపించడం లేదని అడుగుతుంది. దానికి జన్నా జెర్మీ పార్టీకి వెళ్ళాడని చెప్తుంది. అది విని డౌట్ వచ్చిన ఎలీనా సాల్స్‌మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఎలీనా సాల్స్‌మ్యాన్‌తో అసలేం జరుగుతుంది? జెర్మీకి ఇలాంటి పార్టీలంటే ఇష్టముండదు. అయినా సరే ఎందుకు వెళ్ళాడు? నేను పార్టీకి వెళ్తాను అని అంటుంది. దానికి సాల్స్‌మ్యాను వద్దు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ మీద ఒక కన్నేసి ఉంచమని నాకు స్టీఫెన్ చెప్పాడు. వాళ్ళు ఈరోజు క్యాథరిన్‌ని చంపబోతున్నారు అని చెప్తాడు. జెర్మీ, బోనీ ఇద్దరూ కలిసి స్టీఫెన్ అండ్ డీమాన్ దగ్గరికి రూమ్ గురించి చెప్పడానికి వెళ్తూ ఉంటారు. అయితే బోనీ సడన్‌గా నుంచునిపోతుంది. జెర్మీ వచ్చి ఏమైందని అడుగుతాడు. దానికి బోనీ నాకేవో నెగెటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి బోనీ లూసీ దగ్గరికి వెళ్తుంది. లూసీని పిలిచి మనిద్దరికీ పరిచయం ఉందా? నువ్వు నాకు తెలుసా అని అడుగుతుంది. దానికి లూసీ లేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఊరు రావడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టీఫెను క్యాథరిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. క్యాథరిన్ స్టీఫెన్ దగ్గరికి వస్తుంది. తనతో డాన్స్ చేయమని అడుగుతుంది. అయితే స్టీఫెను నేను చెయ్యను అని అంటాడు. దానికి క్యాథరిను అయితే చెప్పు ఎవరిని ముందు చంపాలో అని అంటుంది. ఇక చేసేది లేక స్టీఫెను తనతో డాన్స్ చేయడానికి వెళతాడు. స్టీఫెను, క్యాథరిన్ ఇద్దరూ డాన్స్ చేస్తూ ఉంటారు. క్యాథరిన్ స్టీఫెన్తో మూన్ స్టోన్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి స్టీఫెను నా దగ్గర లేదు. కావాలంటే మనిద్దరం దాన్ని సంపాదించొచ్చు అని అంటాడు. దానికి క్యాథరిను అయితే నువ్వు దాన్ని తీసుకొచ్చే పని మీద ఉండు. నేను ఈలోగా ఎవ్వరిని చంపకుండా ఉండడానికి ట్రై చేస్తాను అని అంటుంది. ఈలోగా అక్కడికి ఎమ్మీ వస్తుంది. ఎమ్మీ క్యాథరిన్ని చూసి ఎలినా అనుకుని నువ్వు చాలా బాగున్నావు అని అంటుంది. తరువాత స్టీఫెన్ చూస్తూ ఉండంగానే ఏమీని క్యాథరిన్ చంపేస్తుంది. మీరు గనక త్వరగా నాకు ఆ మూన్ స్టోన్ ఇవ్వకపోతే ఇలా అందరినీ చంపేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా తను పడుకోవడానికి వెళ్తున్నానని సాల్స్‌మ్యాన్‌తో చెప్పి తన ఇంట్లో నుంచి తెలియకుండా కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. స్టీఫెను డీమాన్ దగ్గరికి వెళ్ళి తను నా కళ్ళ ముందే అందరిని చంపేస్తుంది. మనం ఈ ప్లాన్ ఆపేద్దాము అని అంటాడు. తరువాత డీమాన్ స్టీఫెన్‌కి సర్ది చెప్పి లేదు మనం తను ఈరోజు చంపేశామంటే ఇంకా తను ఎవరిని బాధ పెట్టదు, హర్ట్ చేయదు అని అంటాడు. తరువాత స్టీఫెన్ కూడా ఓకే చెప్తాడు. బోనీ, జెర్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా జెర్మీకి డీమాన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. తన మెసేజ్ చూడగానే జెర్మీ క్యాథరిన్ దగ్గరికి బయలుదేరతాడు. లూసీ క్యాథరిన్ దగ్గరికి వెళ్తుంది. కోపంగా నాకు ఇంకొక మంత్రగత్తె ఇక్కడ ఉందని ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. దానికి క్యాథరిను ఏం పర్వాలేదు, మన ప్లాన్లో ఎలాంటి చేంజు లేదు, మనం మూన్ స్టోన్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటుంది. అయితే ఈలోగా అక్కడికి జెర్మీ వస్తాడు. లూసీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జెర్మీ క్యాథరిన్ దగ్గరికి వచ్చి ఎలీనా నిన్ను స్టీఫెన్ అండ్ డీమోను చెరువు దగ్గర కలవమన్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న క్యాథరిన్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. జెర్మీ వెళ్తూ వెళ్తూ క్యారలైన్కి మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు నీ వంతు అని చెప్పి ఈలోగా జెర్మీ చేయి పట్టుకుని ఎలీనా పక్కకు లాగుతుంది. జెర్మీ ఎలీనాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు పార్టీకి వచ్చావని అడుగుతాడు. ఎలీనా జెర్మీతో నిన్న అసలు ఏ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను, నువ్వెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడుగుతుంది కోపంగా. జెర్మీ మెసేజ్ చూసిన క్యారలైన్ తన ప్లాన్తో రెడీగా ఉంటుంది. ఈలోగా క్యారలైన్ దగ్గరికి క్యాథరిన్ వస్తుంది. క్యాథరిన్ క్యారలైన్ని ఏం జరుగుతుంది, మీ ప్లాన్ ఏంటి చెప్పమని అడుగుతుంది. దానికి క్యారలైన్ భయపడుతున్నట్టు నటిస్తూ స్టీఫెన్ అండ్ డీమాను నిన్ను చంపబోతున్నారు అని చెప్తుంది. తరువాత క్యాథరిన్ మూన్ స్టోన్ ఎవరి దగ్గర ఉందని అడుగుతుంది. దానికి క్యారలైన్ ఆ మూన్ స్టోన్ బోనీ దగ్గర ఉంది అని చెప్తుంది. బోనీ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతుంది క్యాథరిన్. అవును నాకు తెలుసు అని చెప్తుంది. పద నాకు బోనీ ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి క్యాథరిన్ క్యారలైన్ని తీసుకుని బయలుదేరుతుంది. ఎలీనా, జెర్మీ, బోనీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా నా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలియకుండా పార్టీకి వచ్చారు అని బాధపడుతూ ఉంటుంది. క్యాథరిన్ క్యారలైన్ని తీసుకుని పైకి వెళ్తుంది. ఏ రూమ్లో బోనీ ఉందని అడుగుతుంది. దానికి క్యారలైన్ భయపడుతూ బోనీ ఏ రూమ్నైతే తన మంత్రశక్తులతో సీల్ చేసిందో ఆ రూమ్ను చూపిస్తుంది. క్యాథరిన్ ఆ రూమ్లోకి వెళ్తుంది. క్యాథరిన్ రూమ్లోకి వెళ్ళగానే క్యారలైన్ నవ్వుకుంటూ నేను నిన్ను మోసం చేయలేనేమో అనుకున్నా, కానీ నేను నిన్ను మోసం చేసి ఇక్కడ దాకా తీసుకువచ్చాను అని చెప్పి క్యారలైన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ ఆ రూమ్లో నుంచి బయటకు రాలేదు. స్టీఫెన్ అండ్ డీమాను క్యాథరిన్ కోసం ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. క్యాథరిన్ రాగానే తన మీద సాల్స్‌మ్యాన్ ఇచ్చిన వెపన్స్తో దాడి చేస్తూ ఉంటారు. అలానే క్యాథరిన్ కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. క్యాథరిన్కి తగిలే ప్రతి దెబ్బ బయట ఉన్న ఎలీనాకు కూడా తగులుతుంది. ఎలీనా నొప్పితో అరుస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో జెర్మీకి, బోనీకి అర్థం కాదు. తరువాత బోనీ రియలైజ్ అయ్యి
జెర్మీతో నువ్వు పైకి వెళ్ళు, స్టీఫెన్ని, డీమాన్ని, క్యాథరిన్ని ఏమీ చెయ్యొద్దని చెప్పు. ఎందుకంటే క్యాథరిన్ ఎలీనాతో లింక్ అయి ఉంది కాబట్టి తనకు తగిలే ప్రతి దెబ్బ ఎలీనాకి తగులుతుంది అని అంటుంది. వెంటనే జెర్మీ స్టీఫెన్ దగ్గరికి, డీమాన్ దగ్గరికి బయలుదేరతాడు. రూమ్లో స్టీఫెన్కి, డీమాన్కి, క్యాథరిన్కి మధ్య హోరాహోరీగా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. స్టీఫెను క్యాథరిన్ని పట్టుకుంటాడు. డీమాను తనని వుడెన్ స్టేక్తో పొడవడానికి రెడీగా ఉంటాడు. ఈలోగా అక్కడికి జెర్మీ పరిగెత్తుకుంటూ వస్తాడు. జెర్మీ వాళ్లతో క్యాథరిన్ని ఏమీ చెయ్యొద్దు, క్యాథరిన్కి తగిలే ప్రతి దెబ్బ ఎలీనాకి తగులుతుంది అని చెప్తాడు. అది విన్న స్టీఫెన్ అండ్ డీమాను ఆశ్చర్యపోతారు. క్యాథరిన్ పైకి లేచి స్టీఫెన్ అండ్ డీమాన్తో, మీరు మాత్రమేనా ప్లాన్ చేసేది, నేను ప్లాన్ చెయ్యలేనా, నేను నా సేఫ్టీ కోసం మంత్రగత్తెను తెచ్చుకున్నాను అని చెప్తుంది. ఎలీనా నాకు చాలా నొప్పిగా ఉందని బోనీతో అంటుంది. బోనీ నేను ఆ మంత్రాన్ని ఆపలేను కానీ నీ నొప్పిని తగ్గిస్తాను అని చెప్పి ఎలీనా చెయ్యి పట్టుకుని మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి జెర్మీ వస్తాడు. బోనీకి ఇదంతా చేసింది లూసీ అని అర్థమవుతుంది. బోనీ లూసీ దగ్గరికి బయలుదేరుతుంది తనను వెతుక్కుంటూ. మ్యాథ్ టైలర్ మీద గొడవకి రెడీ అవుతాడు. అయితే టైలర్ మాత్రం మనిద్దరి మధ్య గొడవద్దు మ్యాథ్, నేను నిన్ను కొట్టను అని అంటాడు. కానీ మ్యాథ్ అది వినిపించుకోకుండా టైలర్ని కొడుతూ ఉంటాడు. టైలర్ కూడా కోపం వచ్చి మ్యాథ్ని కొడుతూ ఉంటాడు. అయితే ఇదంతా అటుగా వెళ్తున్న క్యారలైన్ వింటుంది. వెంటనే టైలర్ అండ్ మ్యాథ్ దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. మ్యాథ్ మాత్రం వినిపించుకోకుండా నేను ఈ పనిని పూర్తి చేయాలి అని అంటాడు. అది విన్న క్యారలైన్ మ్యాథ్ని కొట్టి కింద పడేస్తుంది. టైలరు క్యారలైన్తో మ్యాథ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు అని అంటాడు. ఈలోగా అదే రూమ్లో ఉన్న సారా వచ్చి టైలర్ మీద అటాక్ చేస్తుంది. టైలరు తనను తాను కాపాడుకోవడానికి సారాని తోసేస్తాడు. తను కింద పడిపోయి చనిపోతుంది. టైలరు సారా దగ్గరికి వచ్చి, లేదు నువ్వు చనిపోవడానికి వీల్లేదు, లేవమని అంటాడు. కానీ సారా అప్పటికే చనిపోతుంది. టైలరు క్యారలిన్ చూస్తుండగానే తోడేలుగా మారతాడు. తన కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది చూసి క్యారలిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బోనీ లూసీ దగ్గరికి వస్తుంది. క్యాథరిన్కి ఎలీనాకి మధ్య ఉన్న మంత్రాన్ని ఆపేయమని అడుగుతుంది. దానికి లూసీ, క్యాథరిన్కి మీరు మూన్ స్టోన్ ఇచ్చేయండి, నేను మంత్రాన్ని ఆపేస్తాను అని అంటుంది. అక్కడ నుంచి వెళ్ళబోతున్న లూసీ చెయ్యిని బోనీ పట్టుకుంటుంది. దాంతో లూసీకి బోనీ దగ్గరే మూన్ స్టోన్ ఉందని అర్థమైపోతుంది. లూసీ బోనీతో, నన్ను నమ్ము, నాకు ఆ మూన్ స్టోన్ ఇవ్వు అని అంటుంది. బోనీ ఆ మూన్ స్టోన్ని లూసీకి ఇస్తుంది. డీమాను మళ్ళీ క్యాథరిన్ మీద అటాక్ చేయబోతాడు. ఈలోగా స్టీఫెన్ వచ్చి తనని ఆపుతాడు. స్టీఫెను క్యాథరిన్ని నీకు ఆ మూన్ స్టోన్ ఎందుకని అడుగుతాడు. కానీ క్యాథరిన్ మాత్రం ఏమీ చెప్పదు. లూసీ మూన్ స్టోన్ తీసుకుని క్యాథరిన్ దగ్గరికి వస్తుంది. క్యాథరిన్తో ఈ రూమ్లో ఉన్న మంత్రాలని నేను బ్రేక్ చేశాను కాబట్టి నువ్వు ఫ్రీగా బయటికి రావచ్చు అని అంటుంది. లూసీ మూన్ స్టోన్ని క్యాథరిన్కి ఇస్తూ, నువ్వు ఇంకెప్పుడు నన్ను హెల్ప్ అడగకూడదు అని అంటుంది. క్యాథరిన్ కూడా దానికి సరే అంటుంది. లూసీ మూన్ స్టోన్ని క్యాథరిన్కి ఇస్తుంది. మూన్ స్టోన్ తీసుకోగానే క్యాథరిన్ కింద పడిపోతుంది. ఎందుకంటే లూసీ మంత్రించిన మూన్ స్టోన్ని క్యాథరిన్కి ఇస్తుంది కాబట్టి. లూసీ స్టీఫెన్కి, డీమాన్కి ఇందులో ఇన్వాల్వ్ అయినందుకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టైలరు సారాని చంపేయడంతో వాళ్ళ మమ్మీ అక్కడికి వస్తుంది. అయితే క్యారలైన్ ఇదంతా కావాలని చేయలేదని, యాక్సిడెంటల్గా తను చనిపోయిందని చెప్తుంది. క్యారలిన్తో టైలరు, నేను సారాని చంపేశాను, నువ్వెందుకు నన్ను కాపాడుతున్నావు అని అడుగుతాడు. దానికి క్యారలిన్, నువ్వు ఇది కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది అని అంటుంది. తరువాత టైలరు క్యారలిన్తో, నేను తనని చంపేశాను, తరువాత ఏం జరిగిద్దో నీకు కొంచెం కూడా తెలియదు అని అంటాడు. క్యారలిన్ దానికి, నాకంతా తెలుసు నీ గురించి అని అంటుంది. అయితే నీకేం తెలుసు అని అడుగుతాడు టైలరు. క్యారలిన్, నీ గాయం నయమైందో లేదో చూసుకొని అంటుంది. దానికి టైలరు తన గాయాన్ని చూసుకుంటాడు. అది నయమైపోతుంది. తరువాత టైలరు క్యారలిన్ వైపు చూసి, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. కానీ క్యారలైన్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బోనీ లూసీ వెంటే వెళ్తుంది. లూసీతో, నీకెలా తెలుసు నేను నిన్ను నమ్మి మూన్ స్టోన్ నీకు ఇస్తానని అని అడుగుతుంది. దానికి లూసీ, నాకు తెలుసు, మనది బ్లడ్ రిలేషన్, మనిద్దరం రిలేటివ్స్ అని చెప్తుంది. బోనీ లూసీతో, నాకింకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నిన్ను అడగడానికి, నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. దానికి లూసీ, లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఫ్యూచర్లో మనిద్దరం తప్పకుండా కలుస్తాము, నువ్వు బాధపడకు అని చెప్పి లూసీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బాధపడుతున్న బోనీ దగ్గరికి జెర్మీ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. అయితే బోనీ ఏం చెప్పదు. తర్వాత జెర్మీ బోనీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. స్టీఫెను ఎలినా దగ్గరికి వస్తాడు. ఎలీనా స్టీఫెన్తో, నేను విన్నది నిజమేనా, క్యాథరిన్ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది. దానికి స్టీఫెను, అవును, క్యాథరిన్ ఇక తిరిగి రాదు అని చెప్తాడు. తరువాత ఎలీనాతో, మనిద్దరి మధ్య ఇంకే అడ్డు లేదు, మనిద్దరం మళ్ళీ కలవచ్చు అని అంటాడు. కానీ ఎలీనా మాత్రం,
నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ సురక్షితంగా ఉన్నారని నాకు తెలియాలి ముందు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాథరీన్ కళ్ళు తెరుస్తుంది. తన పక్కనే మూన్ స్టోన్ ఉంటుంది. అయితే క్యాథరీన్ ఎక్కడ ఉంటుందంటే ఫెల్స్ చర్చ్ కింద ఉన్న సమాధిలో ఉంటుంది. అక్కడికి డీమాన్ వస్తాడు. క్యాథరీను డీమాన్తో నన్ను బయటికి రానివ్వు అని అడుగుతుంది. దానికి డీమాను లేదు నువ్వెక్కడే ఉండు, 150 సంవత్సరాల నుంచి నువ్వెక్కడే ఉంటున్నావని నన్ను మోసం చేశావు కాబట్టి నువ్వెక్కడే ఉండు అని అంటాడు. దానికి క్యాథరీను దీని బదులు నన్ను చంపే అని అంటుంది. డీమాను లేదు నేను నిన్ను చంపను, ఇదే నీకు బెస్ట్ అని అంటాడు. డీమాను సమాధి డోరు క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఈలోగా క్యాథరీన్ లోపల నుంచి ఎలీనా ప్రమాదంలో ఉంది, తనను నేను మాత్రమే కాపాడగలను, తన కోసం వస్తున్నారు అని అంటుంది. అది విన్న డీమాను ఎవరు వస్తున్నారు, అయినా ఎవరు వచ్చినా నేను తనను కాపాడతాను అని చెప్పి క్యాథరీన్ చెప్తున్నా వినకుండా డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఎలీనా ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తుంది. ఈలోగా మాస్క్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఎలీనాని కిడ్నాప్ చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఎపిసోడ్స్ చూద్దాము. ఎలీనాని ఎవరు కిడ్నాప్ చేశారు, అలానే ఎలీనా కోసం ఎవరో వస్తున్నారని క్యాథరీన్ చెప్పింది, అది ఎవరు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.